మిరప నెక్స్ట్ ఇయర్ 2025 సంవత్సరానికి వేయాలనుకుంటే మనం ఎంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటగా వైరస్‌ని తట్టుకోవాలి. కొత్త ఇత్తనమై ఉండాలి. కొత్త ఇత్తనమై ఉంటే అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది కాబట్టి, అప్డేట్ అవుతున్న సందర్భంలో మనకి రెసిస్టెన్స్ పవర్ మొక్కలకు అధికంగా ఉంటది కాబట్టి, సో, వైరస్‌ని చాలా తట్టుకుంటాయి. సో, అట్లా వైరస్‌ని తట్టుకునే వెరైటీలు, అలాగే కొత్త వెరైటీలతో పాటు మనకి ఎర్లీ క్రాప్ త్వరగా కాపుకి రావాలి. కొమ్మ శాతం బాగుండాలి, బుట్ట కట్టాలి. త్వరగా కాపుకొస్తే మనకి రైతు ఇప్పుడు 9,000, 10,000, 11,000, 12,000 ఉంది. సో, బట్ మనకి ఈ సంవత్సరం సంక్రాంతి నాటికి 15,000, 16,000 ఉంది. అంతకుముందు 18,000 కూడా ఉంది. ఎందుకుంది అంటే అప్పుడు సో, మనకి ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతూనే ఉంటది. డిసెంబర్‌కి మనకి మంచి రేట్ ఉంటదండి. డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ కల్లా. డిసెంబర్ చివరికల్లా మంచి రేట్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం చూస్తానే ఉన్నాం. అందుకనే ఎర్లీ క్రాప్ అయితే మనకి డిసెంబర్ కల్లా మొదటి కోత ఒక 7, 8 క్వింటాలు, 5, 6 క్వింటాలు మనం తీసుకోగలిగితే కొంత పెట్టుబడి మనకు చేతికొచ్చే అవకాశం ఉంటది. అందుకని నేను ఎర్లీ క్రాప్ వేసుకోవాలని చెప్తున్నాను. కుదిరితే ఇంకొంచెం ఒక 20 రోజుల ముందు మనం మొక్కలు పెట్టుకోగలిగితే మరొక 2, 3 క్వింటాలు అదనంగా మనకి అంటే ఒక 8-10 క్వింటాలు మనం ముందేసుకోవటం వలన త్వరగా కాసే వెరైటీలు ఎంచుకోవటం వలన, వైరస్‌ని తట్టుకునే వెరైటీలు ఎంచుకోవటం వలన కనీసం సేఫ్ జోన్ ఉంటామండి. మనకి డిసెంబర్‌లో అంటే ఫస్ట్ కోత కాయలు డీలక్స్‌లు ఉంటాయి. కాయ బాగుంటది. తేజాలు కాబట్టి మనకి మంచి రేటు పడతాయి. ఒక 15,000, 16,000 ఉంటది. మినిమమ్ 15, 16,000 ఉంటది. ఆ సమయానికి మనం ఒక 10 క్వింటాలు అమ్ముకోగలిగితే, వచ్చే 30 క్వింటాల్లో 10 క్వింటాలు అమ్ముకోగలిగితే, మనం చాలా వరకు ఒక 40%, 40% సేఫ్ జోన్‌లో ఉంటాం. అంటే 40% పెట్టుబడి అనేది 40, 50% చేతికొచ్చేస్తది. మనకి పెట్టుకునే దాన్ని బట్టి అది